తమ్మిగంటి రాములంటి ఏముగంటి స్వాములంటి తమ్మిగంటి రాములంటి ఏముగంటి స్వాములంటి తమ్మిగంటి రాములంటి ఏముగంటి స్వాములంటి తమ్మిగంటి రాములంటి ఏముగంటి స్వాములంటి మదిలో తరుణములు ఎప్పుడు నమ్మి తరములేదు మదిలో జననంబులు ఎప్పుడు నమ్మి తరములేదు దశరథ తనయ మరుని మరువనయ మరువనయ దశరథ తనయలను మరువనయ మరువనయ దశరథ తనయ మరుని మరువనయ మరువనయ దశరథ తనయలను మరువనయ మరువనయ పరమపుజ భగవంతున జగత్తగమయ గురువారా అయ్యా అయ్యా 10,000 దండాలు ఎవరయ్యా మీరు ఎవరయ్యా నా యొక్క నామాంకితం వశిష్ఠ మహర్షి అని పడుతున్నారు. ఓహో ఇది వరకు అచ్చిన కైరే ఉన్నది నీ తెల్లగున్నది అయ్యా అది కాలువ నీళ్ళకు వారిందా చెరువు నీళ్ళకా నీది కాలువ నీళ్ళకు వారిందా చెరువు నీళ్ళకా అదే కైరే ఉన్నది ఇదేమో తెల్లగున్నది ఏంటిది కెనాల్ నీళ్ళకు వారింది ఇదేనా ఏంటిది గంగ నీళ్ళకా వాయ్యా ఏమిరా ఏం మాట్లాడుతుండే వాయ్యా ఏం మాట్లాడుతున్నాడు కానీ ఇది గువ్వల కుర్రలు కట్టుకుంటే పని చేయాలి ఓ కొంచెం విప్పన్నా ఓ సేవక వాయ్య వాయ్య మేము మునేశ్వరం రా అలా మాట్లాడరాదు మాట్లాడద్దా అవ్వనా వాంచనే వాయ్య ఎక్కువ మాట్లాడద్దు ఎప్పుడెక్కడలే నేను ఎప్పుడెక్కడ మాట్లాడుతున్నా వాయ్య అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు అయోధ్య నగరం పరిపాలించాడు దశరథ గారితో వాసుదేవుడు జన్మించినాడట చూస్తా కోరుతున్నాం. ఓహో దశరథ మహారాజు గర్భవాసమందు శ్రీ ఏకో నారాయణమూర్తి శ్రీరాముడై పుట్టిండు అతన్ని చూసి వచ్చేదని పోతున్నావా చిత్తము స్వామి అలాగే అదిగో ఆ యొక్క ఆ వనము నుండి వశిష్ఠుల వారు అయోధ్య నగరం వస్తాడు అయోధ్య నగరం నుండి విశ్వామిత్రుల వారు వనం పోతున్నాడు ఇద్దరు మార్గ మధ్య ఉన్న టచ్ గుర్తుపోయి ఇది నీకు హితవు కాదు ఇనుకలకు పాటి కాదు 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 మొదట వచనమివ్వరాదు తరుపరి కాదనరాదు మొదట వచనమివ్వరాదు తరుపరి కాదనరాదు రాముడు నారాయణుడు సామాన్యుడు కాదనడు
వెంట పంపుమయ దశరథ ఆడిన మాట తప్పరాదు. రామలక్ష్మణ ఎలాంటి భయం లేదు. విశ్వామిత్రుల అంటే పంపు. సరే గురువరేణ్య, మీ అను విధముగానే మీ మాట ప్రకారంగా రామలక్ష్మణుడు ఇప్పుడే మీ ఎమ్మడి పంపించారు. నీకు మీ నాయన గారు మిమ్మల్ని అతి త్వరగా తోలుకొని రమ్మన్నాడు. రాండి స్వామి. కుమారా రామలక్ష్మణుడు మునివార నీకు సమ్మతితోను నా బాలులైనా మీకు అప్పగించినారు. మీ అనువిధముగానే మీ యజ్ఞములు పూర్తి గావించుకొని నా కుమారుల నాకు మళ్ళీ పంపగలరు. దశరథ రాజా, మేము ఇక వెళ్ళి వచ్చేదము. నీకు రామలక్ష్మణులతో ఎలాంటి భయం లేదు. చల్లగా నిర్భయంగా ఉంది. ఓ రామలక్ష్మణులారా, మీకు ఇప్పుడు విద్యలు నేర్చుకో. బాణకులయులారా మీకు బాణ విద్య నేర్పెదా. మరి రామలక్ష్మణులారా, మానవ ప్రయోగించినటువంటి విద్య నేర్పదని నేర్చుకో.
భయపడకుండా ఆ పాపాత్మలను ఉంచండి. భయమేలను మీరలుండ దయమా పైన మీరుండగా మాకు బయలుదేరకు రామలక్ష్మణ ఈధర శ్రీమధుర బాలయ్య రామలక్ష్మణులారా ఆ యొక్క అరియము ప్రోచును ఇక నేను యాగం చేసుకోవడానికి వెళ్ళాను. పాపాత్మ లాంటి రాక్షసులను వధించండి. ఉన్నదే ఆటకి ధరణి తాటకి Come
తాటకిని వధించలేదు. దానిని వధించిన పాపం అంతా నాదే, నీకు ఎలాంటి భయం లేదు, దాన్ని వధించుకో. బాణము వట్టల రాక్షసిని వధించారు. హే రాక్షసి, ఆ నిలంబడము రమ్ము యుద్ధం నాడు రాక్షసి నన్ను బుద్ధింతువా, నిన్ను పోయి బాణం చే ఇమపురం పంపించాను చూడు. హే రాక్షసి, మురువకు మురువకు మురుకముగానే శరము వేయసోటు. మురువకు మురుకముగానే శరము వేయసోటు.
ఆడదాని వాడి నేను శిక్షించబడదని నేను విచారించుంటుంది. కానీ నీ వలన బహుజనములకు కష్టములు కలుగుతుందని, కానీ నేను శిక్షించడం తప్పలేదు. మిమ్మల్ని ఇప్పుడే బుధిస్తున్నాను. మందునాథని బులాకు తాతకి వదవేయగా ఓహో మౌనీశ్వర మరల యాగం చేయము, నీకు రక్షణగా మేముండలేమని చెప్పి రామలక్ష్మణుడు బాణ సన్నిధిలో ఎప్పుడున్నారో మరల యాగం చేయుచున్నాడు. ఆ సమయం లోపల మారీచేసుబాహుడు ఏ తీరుగా వచ్చుచున్నాడు. నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. శంకర పాప భయంకర శంకర పాప భయంకర పాలన చేయుమురాయే శంభో పాలన చేయుమురాయే శంభో. లక్ష్మణ చూడుము, అదిగో మారిదాసు బాబులు వారిని నా వాయాసులచే వారిని ఎట్లా కట్టబెడతాను చూడము. విడిచద బాణము ప్రయోజన
సమ్మతించుములు యాగము రాజరా సమ్మతించుములు యాగము రాజరా మీరు అడుగుదామనే రక్షణ సంబంధించిన మీ యజ్ఞం పూర్తిగా కావాల్సింది. అదిగో సుబాహుడు మరణించాడు, మారీచుడు పారిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుల వారు యాగం పూర్తి చేసుకొని రామలక్ష్మణుడితో ఏమనుచున్నాడు? మునీశ్వరా, మీ యొక్క యాగం సంపూర్తి అయినది, గమనించి ఉంటుంది. మనం ఇప్పుడే బిదలాపురం పోయేదాము పదం. మునీశ్వరా, ఇది ఆశ్రమమేమో కానీ పెద్దబుద్ధమై కనబడుతుందని దీనికి గల కారణం ఏమి? రాఘవరావు అలాగే చేశాను. ఇచ్చట గౌతముని ఆశ్రమం అంటారు, ఇచ్చటనే ఆల్య కలదు. ఆ యొక్క రామలక్ష్మణుడు తోలుకొని మిథిలా నగరం పోవుచుండగా గౌతమ ఆశ్రమము కనిపించాడు. అదిగో ఎప్పుడు ఆ గౌతమ ఆశ్రమం చేరుకున్నారో అయ్యా నేను ఒకసారి మూసుకో. జై రామ జానకి రామ జై రామ జానకి రామ ఆహా, నా కాలికేమో తగిలినట్టుండండి కదా. ఇది ఏమిటి? నా కాలు తగిలి ఒక రాయి యొక్క చేయడానికి కారణం ఏమి? యతివర వినవే గౌతముని భార్య నమ్మ
అమ్మ మరి ఇక్కడ ఎందుకున్నావమ్మా? బాలి సుగ్రీవుల కన్న తల్లి ఆర్యాదేవి, బాలి సుగ్రీవుల కన్న తల్లి ఆర్యాదేవి ఆ యొక్క గౌతమామునేశ్వరుడు నన్ను కాదని ఇంద్రునితో వారిని సూర్యుడు ఇంద్రుడు గౌతమామునేశ్వరుడు మాయ వేషం మీద వచ్చి ఈమెతోటి పొందుక చేసి ఇద్దరిని కొడుకులగన్నారు. నీకు భర్త తెలియదు అని చెప్పి ఆ యొక్క గౌతమామునేశ్వరుడు శాపన పెట్టగా శిలై పడి ఉన్నది. ఈ తల్లి అలనాడు, నాదా ప్రాణేశ్వర, నీ రూపాన వచ్చే భర్త అనుకున్నాను కానీ వారు ఎవరో తెలియదు కదా, నన్ను మన్నించమనగా సరేనని చెప్పి ఈ యొక్క నేను పెట్టిన శాపనకు తిరుగులేదు, ముందుకు నీవు శిలవై పడి ఉన్నావు. శ్రీరామచంద్రుడు ఏకో నారాయణమూర్తి శ్రీరాముడై పుట్టేది ఉన్నది, అతని పాదధూళి సోకి రాతిని నాతిగా పడమారి అప్పుడు నా దగ్గరికి వచ్చిదమన్నాడు. అదే మాట ప్రకారం ఇప్పుడు ఆ శిలై పడి ఉన్న ఆర్యాదేవి లేచి ఆ శ్రీరామచంద్రుడితో ఏమనుచున్నది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి మునీశ్వర, నా కాలు పొడి కలిగి ఒక రాయి తిరిగా మారడానికి గల కారణము నాకు తెలుసు.
విశ్వామిత్రుల వారు ముందు జరగాలి. ఇక్కడ జరుగుండ్రి ముందు ముందు రాండి మామకన్నా అదే ముందురా ఇదొకటి రాఘవ రాఘవ రామచంద్ర శిలయు శాపము వదిలి శీఘ్రముగా రాఘవ రామచంద్ర శిల శాపం వదిలి హాల్య నిల్చున్నది చూడు. భర్త శాపము విట్టు రాఘవ రామచంద్ర ఈమె భర్త గౌతముడు ఆల్యను దేవేంద్రుడు ప్రేమించాను. అది గమనించిన గౌతముడు ఈమెకు శాపం ఇచ్చిన శాపం మోసంగాను ఇప్పుడు నీ పాదం తాకగానే ఈ శాప విముక్తురాలైంది ఆల్య. ఇప్పుడు ఈ ఆల్యకు దీవెనలు ఇచ్చి పంపించాను. అహల్య, నీ భర్త హిమాలయ పర్వతమున తపస్సు చేస్తున్నాడు. నువ్వు సత్వరమే అతని వద్దకు వెళ్ళి కళంబు కడుతున్నా. చల్లగా పోయిరా. అదిగో ఆల్య శాప విమోచనం. ఆల్య శాప విమోచనం అయ్యాది. రేపు సీతారామ కళ్యాణం జరిగేది ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ కులమత భేదమనకుండా కళ్యాణమునకు పుష్యబట్టలు కానీ కట్న కానుకలు కానీ పట్టు వస్త్రాలు కుడుకలు రైతు బట్టలు పోకలు ఖర్జూర పండు ఓడువాల బియ్యము సమర్పించుకునేవారు మంగళహారతులతోటి తప్పక రాగలరు. జై బలో శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి.